రణస్థలంలో నిర్వహించే యువశక్తి కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు పార్టీ కార్యకర్తలు నేతలు తమదైన శైలిలో ప్రచారం చేస్తున్నారు. యువశక్తి బహిరంగ సభ వాల్ పోస్టర్ను జనసేన నాయకులు పితాని బాలకృష్ణ, లోకం మాధవి ఆవిష్కరించారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగం పెరిగిపోయిందని విమర్శించారు. లోకం మాధవి జగన్ ఇచ్చిన ఉద్యోగం కేవలం వాలంటీర్ల జాబు మాత్రమేనని, అది కూడా కేవలం 5,000 రూపాయలు ఉద్యోగం అంటూ మండిపడ్డారు. ఎలక్షన్లో ప్రామిస్ చేశారు. ఈ రోజు వాళ్ళు మాట్లాడుతుంటే మీరు మాట్లాడుకొని పక్కకి వెళ్ళిపోండి, ఎలక్షన్ నుంచి మిమ్మల్ని తీసేస్తాం అంటున్నారు. దారుణం, ప్రతిదీ దారుణంగా చేస్తున్నారు. వాళ్ళు కల్పించిన ఒకే ఒక ఉద్యోగం ఏంటంటే వైఎస్ఆర్సీపీ వాలంటీర్లు. ఆ ఉద్యోగం కూడా 5,000కి. ఎందుకు ఆ ఉద్యోగం? ప్రజల దగ్గరికి వెళ్ళి మీరు మాట్లాడితే మీ పథకాలు తీసేస్తాం అని చెప్పడానికి, భయపెట్టడానికి. ఇది ఈరోజు జరుగుతున్న పరిస్థితి. కాబట్టి మనకి ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని మార్చి కొత్త పాలన చూడాల్సిన అవసరం వచ్చింది. అభివృద్ధి పథకాలు, భవిష్యత్తు గురించి ఆలోచించే నాయకులు రావాల్సిన తరుణం వచ్చింది. కాబట్టి నేను ఈరోజు చెప్తున్నది ఏంటంటే, చదువుకున్న వాళ్ళకి, నేర చరిత్ర లేని వారికి మా పవన్ కళ్యాణ్ గారు నాయకులుగా నిల్చోబెడతానని చెప్తున్నారు. ఖచ్చితంగా మనం అందరం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, వాళ్ళు వస్తారు, వాళ్ళకి అవగాహన ఉంటుంది, ప్రాంతాన్ని ఎలా అభివృద్ధి చేయాలో తెలుస్తుంది, పరిశ్రమలు ఎలా తేవాలో తెలుస్తుంది. జగన్కు కష్టమంటే ఏంటో కూడా తెలియదని మండిపడ్డారు జనసేన నేత పితాని బాలకృష్ణ. చంద్రబాబు, పవన్ ఇద్దరూ భేటీ అయిన తర్వాత జగన్కు టెన్షన్ పెరిగిపోయిందని చురకలందించారు. పవన్ కళ్యాణ్ గారు వెళ్తే ఏదో దత్తపుత్రుడు సంక్రాంతి పండగకి ఏదో మామూలుకి వెళ్ళిపోయాడంట. సిగ్గు లేదు అసలు ఈ మంత్రులకు కానీ, ఈ ముఖ్యమంత్రికి కానీ సిగ్గు శరమో లేదు. కష్టం అంటే తెలియదు, ఇబ్బంది అంటే తెలియదు. మీరు చేసే కొత్త శాసనల వల్ల ఈ రాష్ట్రం అధోగతి పాలైపోయింది. 3 రాజధానులు చెప్పేసి అంటున్నారు మీరు. 3 రాజధానులు నిజంగా చిత్తశుద్ధితో ఉందా మీకు? ఒక రాజధానికే మరి దిక్కులేని పరిస్థితి. అమ్మకే అన్నం పెట్టలేనాడు, చిన్నమ్మకి సీర పెట్టాడంట. ఏదో సామెత ఉంది. తినడానికి తిండి లేదు కానీ మీసాలకు సంపద లేదంట. అలా ఉన్న రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేసేసి 3 రాజధానులు దిక్కులేని పరిస్థితి చేసావు. ఈవేళ మరి కూల్చివేతలతో మొదలు పెట్టావు. ఇవాళ 175 నియోజకవర్గాలకి 175 నియోజకవర్గాలు నేను గెలిచేస్తానని చెప్తున్నావు కదా. మరి ఎవరు కలిస్తే ఏమైంది, ఏమైతే నీకేమైంది, ఎవరు కలిసిన మీరిద్దరు కలిసినా కూడా మమ్మల్ని ఏం చేయలేనన్నప్పుడు, గుమ్మడికాయలు దొంగ బొలం అనుకున్నప్పుడు నీకు అభద్రత భావం ఎక్కువైపోయి నువ్వు ఇలా టెన్షన్ పడిపోయి నువ్వు ఒక పిచ్చి చేష్టలుగా మాట్లాడుతున్నావు తప్ప, నువ్వు అలాంటప్పుడు ధైర్యంగా ఉండు. నువ్వు 175 గెలుచుకో. నేను ఎవరు గెలుచుకోవద్దన్నారు? మళ్ళీ గెలు ఉన్నాయి ఏమన్నా ఉంటే ఇప్పుడు ఆ ఋషికొండలాగా మరి గుండు కొట్టేసినట్టుగా మొత్తం మిగిలిన కొండలన్నీ కూడా గుండు కొట్టేసి ఈ రాష్ట్రాన్ని కూడా వేరే వాళ్ళకి అమ్మేసే పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఖచ్చితంగా మీరందరూ కూడా అర్థం చేసుకోండి. ఉత్తరాంధ్ర ప్రజలకి మీ అందరికీ కూడా ఓటా. వైసీపీపై జనసేన